నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఇంకొక రేఖ గురించి చెప్పుకుందాం. ఇంకొక రేఖ అనేది ఎందుకంటున్నానంటే ఈ కుజస్థాన రేఖలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కుజస్థానంలో దీపం ఆకారం కానీ కుజస్థానంలో ఇంటి మార్కులు కానీ ఉంటాయి. ఇది కుజస్థానం అంటాం. ఈ కుజస్థానం జీవితాలు మారుస్తూ ఉంటుంది. ఈ కుజస్థానమే మన జీవితంలో ప్రాపర్టీస్ ఇవ్వాలన్నా, డెవలప్మెంట్ ఉండాలన్నా, అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలన్నా ఈ కుజస్థానం ఎక్కువ వస్తుంది. ఈ కుజస్థానం అనేది బాగుందనుకోండి, మీరు ఇల్లు కట్టుకుంటారు, హౌసెస్, ప్రాపర్టీస్, మంచి డెవలప్మెంటు, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. తర్వాత ఈ కుజస్థానంలో ఇంటూ మార్కులు ఉంటే కొంత గండాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇంటిలో గొండాలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఇబ్బందులు కలిగించడం కావచ్చు. ఈ కుజస్థానాధిపతి అంత గట్టిగా పనిచేస్తానికి అవకాశం ఉంటుంది. ఈ కుజస్థానం నుంచి రేఖల ఫామ్నెస్ అంటే ఇంటూ మార్కులు రావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు కొంతమందికి జల్లెడ ఆకారంలో ఉంటాయి. అంటే ఒక రేఖ ఫార్మ్ అయి దానికి 2-3 రేఖలు వచ్చి జల్లెడ ఆకారంలో మనకు అన్నీ వస్తుంటాయి. ఈ జల్లెడ ఆకారం వచ్చిందంటే చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈ జల్లెడ ఉన్నంత ఇబ్బంది అంటే హెల్త్ పర విషయాల్లో ఇబ్బంది కలిగించే అవకాశాలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. వీరు అనుకున్న పనులు కానీ, అనుకున్న విషయాలు కానీ కొంత సక్సెస్ లేకపోగా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కుజస్థానంలో ఏ రేఖలైతే ఫామ్నెస్ బాగుందో, అంటే ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ ఉందో, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి దాని గురించి కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. తర్వాత కుజస్థానంలో ఇంటూ మార్కులు ఉంటే జైలుకి వెళ్ళే యుగాలు కూడా మనకి కుజస్థానం చూస్తుందండి. అంటే ఇక్కడ జస్ట్ మనకి కొంత ప్రజెంట్ లాక, అంటే మనకు జైలుకి వెళ్ళగా అడ్డరేఖలు వస్తుంటాయి, నిలువు రేఖలు అడ్డరేఖలు, దాని మీద అడ్డరేఖలు వస్తే కొంత దీనివల్ల ఏమవుతుందంటే కంపల్సరిగా జైలుకి వెళ్ళే యుగాలు, జైలుకి వెళ్ళే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కూడా ఈ యొక్క వీరికి ఎక్కువగా ఉండే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ ఫామ్నెస్ అనేది ఎక్కువగా ఉన్నవారు కొంత ఇబ్బంది కలిగిస్తూ జీవితాంతం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ కుజస్థానం గురించి మనం ఎక్కువగా తెలుసుకొని దాని నుంచి మనం ముందుకెళ్ళగలిగితే, అంటే తెలుసుకున్న తర్వాత దాన్ని క్లియర్గా చేసుకోగలిగితే కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కుజస్థానం ఎక్కడైతే ప్రాబ్లం కలిగిస్తుందో వారికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కలిగి ఉంటారని చెప్పొచ్చు. జైలుకి వెళ్ళడం కావచ్చు, గండాలు, యాక్సిడెంట్లు, ఇవి ఇవ్వగలిగింది ఒక కుజస్థానాధిపతి. కుజస్థానం బాగలేకపోయినా కుజస్థానం ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నా కూడా కొంత ఇబ్బంది కలిగించే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైనా కూడా మీరు కోర్టు గొడవలు కావచ్చు, జైలుకి వెళ్ళే విషయాలు కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఏదన్నా ఇబ్బందులు అంటూ ఉండాలంటే ఈ మెయిన్ కుజస్థానాధిపతిని బాగా చూసుకొని చేసుకోగలిగితే కొంత మంచి ఫలితాలు ఉండడానికి, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ఈ ప్రయత్నం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.